hopefully that is being resolved. ఓకే, సాంసద గారు మీకు ఇంకొక ప్రశ్న అండి. ఏంటి ప్రక్షాళన దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు? గ్లాసులు శుభ్రం చేసే పనిలో పడ్డారట, నిజమా? వెల్, ఇది ఏ పార్టీకైనా కానీ సంస్థాగతంగా ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ ఉంటుంది కదండి. ఏ పార్టీలోనైనా సరే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. పాత వాళ్ళల్లో కొన్ని పర్సనల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు స్లో అవుతూ ఉండొచ్చు, లేదా వాళ్ళకి డిఫరెంట్ అసైన్మెంట్స్ రావచ్చు. సంస్థాగతంగా అన్ని పార్టీలు చేసేదే జనసేన పార్టీ కూడా చెయ్యాలి, చేస్తుంది. సరే, దాన్ని ప్రత్యేకంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చేయబోతున్నా కానీ దానికి ఒక ప్రత్యేకమైన అటెన్షన్, ఆ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి, ప్రజలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఐ థింక్ ఇట్స్ రొటీన్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. అన్ని పార్టీల్లో జరిగేదే జనసేనలో కూడా జరగాల్సిన అవసరం ఉంది, జరిగే ప్రణాళిక ఉంది. సార్, అన్ని పార్టీల్లో జరుగుతున్నట్టు జనసేనలో జరుగుతుందా? అంటే మెంబర్షిప్ పెంచడం కానీ, ఇన్ఛార్జులు నియమించడం కానీ. సార్, సంస్థాగతమైనటువంటి విషయాల్లో అన్ని పార్టీలు వాటి ధోరణి ఉంటుంది, వాటి ప్రణాళిక ఉంటుంది. ఒక పార్టీ అగ్రెసివ్ గా చేస్తున్నట్టు ఉంటుంది, ఒక పార్టీ స్లోగా చేస్తున్నట్టు ఉంటుంది, కారణాలు ఏవైనప్పటికీ. ఇప్పుడు జనసేన 175 నియోజకవర్గాల్లో 21 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా చోట్ల ఎవరు అనేది క్వశ్చన్ వస్తుంది. అక్కడ గతంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇన్ఛార్జెస్ ఉన్నారు, వాళ్ళ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అని అనేవాళ్ళం. అంటే ఇంపార్టెంట్ లీడరు ఒకళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి అలా పెట్టుకునేవాళ్ళు. ఇంకొద్దిగా పార్టీ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్లేసెస్ లో ఆ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ లో నుంచే ఇన్ఛార్జెస్ అని అనౌన్స్ చేయటం, లేదా ఇన్ఛార్జెస్ ని కొత్తగా ఎన్నుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఇట్స్ మేజర్ ఎక్సర్సైజ్ కాబట్టి లార్జ్ స్టేట్ లో డే 1 అన్ని జరగాలని కూడా లేదు. 40 సంవత్సరాలు అయిపోయింది ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూడా వాళ్ళకి కొన్ని పాయింట్స్ లో ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మండలాల్లో ఉంటాయి, కొన్ని గ్రామాల్లో ఉంటాయి, కొన్ని నియోజకవర్గాల్లోనే ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల జస్ట్ నేమ్స్ ఒక పర్సన్ పెడతారు, కానీ మళ్ళీ దాని మీద ఆలోచన చేస్తూనే ఉంటారు. ఐ థింక్ ఇప్పుడు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల ఉండరు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. దాంట్లో అదేదో ప్రత్యేకమైన విధానం అని కానీ, విషయం అని కానీ నేను అనుకోవట్లేదు. యాజ్ పార్టీ ఎక్స్పాండ్స్, పార్టీ పెరిగే కొద్దీ, పార్టీలో నాయకత్వం పెరిగే కొద్దీ ఎక్కువ ప్లేసెస్ లో మనకి ఆ ఇన్ఛార్జ్ అనే పదాన్ని వాడే అవకాశం వస్తుంది. ఇన్ఛార్జెస్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఇన్ఛార్జ్ అనే పేరుకు బదులుగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి కొంతకాలం నడిపారు. అది ఎవరి విధానం వాళ్ళది. అలా ఎందుకు అనాలి, ఇలా ఎందుకు అనాలంటే బేసికల్ గా అప్పుడున్న పరిస్థితులను బట్టి అలాంటి పదజాలం వాడారు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ గా మిగతా పార్టీలు ఏం మాట్లాడుతున్నారో ఇన్ఛార్జెస్ అనే విషయం దగ్గరకు వచ్చారు. ఇన్ఛార్జ్ అంటే ఎక్కువని కాదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే తక్కువని కాదు. ఆ పార్టీ విధానాల ప్రకారంగా, ఆ పార్టీ స్ట్రక్చర్ లో ఫలానా నియోజకవర్గంలో ఫలానా ఆయన మనకి మెయిన్ గా పనిచేస్తున్నాడు. హీ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ క్యాడర్ అనుకోండి, లేదంటే ప్రజా విషయాల మీద సమస్యలు